వెల్కమ్ టు మార్నింగ్ మన్న. నేటి వాక్య దర్శనం కొరకు రూతు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకొనలేను, నా స్వాస్యమును పోగొట్టుకుందినేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పెను. మరొకసారి దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో రూతును బట్టి, బోయేజును బట్టి మనం నేర్చుకోవాల్సిన 4 ప్రాముఖ్యమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఏ రిఫ్యూజల్, తిరస్కరణ, నిరాకరణ. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను విడిపించుకోలేను, విడిపింపలేను అని 2 పర్యాయాలు ఆ బంధువుడు చెప్పటం మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఈరోజు మన సొంత శక్తి చేత గాని, మానవుల పద్ధతుల ద్వారా గాని మనల్ని విడిపించుకోలేము, మనల్ని మనం విమోచించుకోలేము అన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇంకొంచెం లోతుగా ఆలోచన చేస్తే, ఈ బంధువుడు ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నాడు. ఈ బంధువు ఎవరో, ఆ వ్యక్తి ఎవరో తెలియజేయగలడు, స్వాస్యమును అన్నిటినీ చూపించగలడు, అన్నిటికీ కావలసిన వాటిలన్నిటినీ నిరూపించగలడు. కానీ విడిపించడానికి యోగ్యత లేనివాడుగా, విడిపించలేనివాడుగా మనకు కనిపించడం ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రిస్క్, ప్రమాదము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా ఆస్తిని, నా పొలమును పోగొట్టుకుందునేమో అని పలకటం, దాని వెనుక ఉన్న సత్యాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను విడిపిస్తే చివరికి నాకున్న ప్రాబల్యము, నాకున్న దాన్ని కూడా నేను పోగొట్టుకుంటానేమో అని భయపడుతున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. కొన్నిసార్లు మనల్ని విడిపించటానికి ఈ లోకములో ఎవరికీ శక్తి లేదు, బలం లేదు. విడిపించాలని ప్రయత్నం చేసినా దానిని విడిపించలేని ఒక రకమైన భయంతో ఉండేవారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో రూతుని విడిపించటానికి ఆ బంధువుడికి ఎక్కడా అవకాశం లేదు. దాని వెనక ఎక్కడో దాగి ఉన్న భయం కూడా కనిపిస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రైట్, హక్కు. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దాన్ని విడిపించలేను గనుక నీవే నాకు బంధువు ధర్మాన్ని జరిగించమని బోయేజుతో చెప్పిన ఈ మాటల్లో నుండి స్వాస్యము, దాన్ని విడిపించడానికి కావలసిన హక్కు ఉంది. కానీ ఆ హక్కుని వినియోగించుకునే భాగ్యము, వినియోగించుకోవటానికి కావలసిన సామర్థ్యము, వినియోగించుకోవాలన్న ఆకాంక్ష కూడా ఆ వ్యక్తికి కనిపించట్లేదు. ఈరోజు కొన్నిసార్లు మనకి అన్నీ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, భాగ్యాలు ఉంటాయి. వాటిని నెరవేర్చడానికి కావలసిన శక్తి, సామర్థ్యము, హక్కు మనం ఎప్పుడూ వినియోగించుకోలేము. చాలా సందర్భాల్లో మనం కూడా దేవుని కుమార్తెలంగా దేవుని కొరకు బ్రతకటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న కొన్నిసార్లు వాటిని నెరవేర్చలేని హక్కుని దుర్వినియోగం చేసుకునే వారంగా దేవుని వాక్యంలో మనం కూడా కనిపిస్తూ ఉన్నాం. ఫైనల్లీ ఇట్ ఈజ్ రిడీమ్, విమోచన, విడుదల. నీవే ప్రతిగా బంధు ధర్మము చేయమని బోయేజ్కి జ్ఞాపకం చేసినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా దాన్ని జరిగించటం దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనకి సమీపంగా ఉండేవాడు, మనల్ని విడిపించేవాడు ఫెయిల్ అయినప్పటికీ దేవుడు వేరొక మార్గాన్ని, బోయేజ్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా వేరొక ద్వారాన్ని తెరవగలడు అన్న విశ్వాసముతో, నమ్మకంతో దేవుని ముందుకు సాగాలి. రూతు వలె ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మమ్మల్ని విడిపించడానికి, విమోచించడానికి ఈ భూమి మీద ఏమీ లేనప్పటికీ పరలోకము నుండి నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపించి మమ్మల్ని అన్నిటి నుండి విమోచించినందుకై మిమ్మల్ని గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.